సో సారీ. సారీ. కోతి పిల్ల. పోరా పిల్లగాడ. ఓయ్ అమ్మా, సిద్ధార్థ్ వెళ్ళిపోయాడమ్మా. రెడీ అవుతున్నాడు. ఏంటమ్మా ఫోన్ చేసావు? నీకు విషయం చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను. అర్జున్కు ఓ మంచి సంబంధం వచ్చింది. ఆహా, మనం అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి వాళ్ళింటికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించలేదు. నువ్వు సిద్ధార్థ్ ఇద్దరూ వస్తారుగా? తప్పకుండా అమ్మా. అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తాను. అమ్మ, నాన్నని ఒకసారి సిద్ధుకి ఫోన్ చేసి చెప్పమను. ఆ. సరేమ్మా, నేను చేయమని చెప్తా. సరే అమ్మా. ఒక్క నిమిషం ఇంకొకటి వేసేస్తాను. జస్ట్ మినిట్. అమ్మ ఫోన్ చేసింది. అర్జున్కి ఏదో మంచి సంబంధం వచ్చిందంట. దాని గురించి మాట్లాడడానికి మన ఇద్దరిని ఇంటికి రమ్మన్నారు. మీ నాన్నకి నా మీద కోపం పోలేదనుకుంటా. మనం తప్పకుండా వెళ్దాం. అలాగైనా నాన్న కోపం తగ్గుతుందేమో. నువ్వు ఒక్కసారి కూడా విశాఖపట్నం రాలేదు కదా, అక్కడి నుంచే మనం అరకుకు కూడా వెళ్దాం. ప్లీజ్. అలాగే. అది చిన్న పర్ఫ్యూమ్ కొట్టా కదా. కొంచెం ఫీలేవు కదా నువ్వు. నువ్వేమనుకుంటా చూద్దామని. బాయ్. చూసుకోరా. ఐమాక్స్కి రమ్మని ఫోన్ చేశాడు, అక్కడికే వెళ్తున్నాను. జస్ట్ మినిట్ సార్, నీ మీద కస్టమర్ కేర్కి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయంట. కస్టమర్స్తో డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి, లేకపోతే నీ కెరీర్కే ప్రాబ్లం. షూర్ సార్. బీ సీరియస్, ఓకే? గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీ బండి రెడీ అయింది సార్. సార్ బండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ మీద చేసింది. ఒక్క పైసా కూడా మీరు క్లెయిమ్ చేసినా రాదు సార్. మొత్తం క్యాష్ మీరే కట్టుకోవాలి సార్. అది చెప్పడానికి నవ్వడం అవసరమా? సార్ కస్టమర్స్ తోటి ఇలా నవ్వుతూ మాట్లాడకపోతే నా ఉద్యోగం పోతుంది సార్. థ్యాంక్ యూ సార్. ముందు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి సార్, మీ బండికి చాలా సేఫ్. మీరు కనుక ఇన్సూరెన్స్ చేయించుకుంటే బండికి డ్యామేజ్ అయితే రికవరీ అయిపోతుంది. మేము గ్యారంటీ. ఒక చిన్న గీత పడినా మేమే ఇస్తామండి డబ్బులు. అయ్యో, కరెంట్ పోయింది. ఇప్పుడు ఎగర్రా. సరే అక్క, మరి నేను వెళ్తాను. సరే, మరి జ్యూస్. బాగున్నారా? ఆ. వస్తాను. పద చిన్ను, వెళ్దాం. అలే నువ్వు మారవా? ఏయ్ చూసావా అండి, ఏలేడు అంత లేడు.
మరెందుకు అలా చేసావు? టిట్ ఫర్ టాట్. Huh? బా ఊరికే బుక్స్ చదివితే కోపం తగ్గదు. నువ్వు అటు పెద్దోళ్ళ బిహేవ్ చేయవు, ఇటు పిల్లోళ్ళ బిహేవ్ చేయవు. ఆ బుడింగాడు వెళ్ళేటప్పుడు ఏమన్నాడు విన్నావుగా నువ్వు? కరెక్టే అన్నాడు. నీకెప్పుడు నా తప్పులు ఎతకడానికే సరిపోతుంది. అది వెతకడానికైనా నీకోసం ఒకరున్నారు. సారీ, నేను మారాలనే అనుకుంటుంటాను, కానీ అప్పుడప్పుడు నాకు తెలియకుండానే సిద్ధు, నాకు తెలుసు ఇదంతా నువ్వు కావాలని చేయడం లేదు. ఇలా చేయడం నీకు ఇష్టం ఉండదు కూడా. కానీ అది నా ఒక్కదానికే తెలుసు. మిగతా వాళ్ళు ఇది అర్థం చేసుకోలేరు కదా. నీకు అర్థమైంది కదా, చాలు నాకు. అది కాదు, ఇలా ఎప్పుడు బాగుండదు. నువ్వు అందరి దృష్టిలో చెడ్డవాడు నాకు ఇష్టం లేదు. నీలో ఈ కోపం పోవాలి, అది నువ్వు మాత్రమే చేయగలవు. బట్ ఐల్ హెల్ప్ యూ, ఐ ప్రామిస్. సిద్ధు, మనకందరూ కావాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అందరూ. I'll try my best. థ్యాంక్ యూ. Promise. I love you. హాయ్. అందరూ వచ్చేసారు. Hello. Hello, sir. Welcome. This is our zonal manager. Sir, this is my wife, Anjali. Nice to meet you. థ్యాంక్ యూ. Please join us. ఇది నీకు పర్ఫ్యూమ్ ఇచ్చిన ఫ్రెండు. Yeah, okay. No, I know. బ్లాక్ సారీ. ఎవరు? వీప్ మీద టాటూ ఉంది. No, తను it's a routine job, yeah. Yeah. హాయ్, హౌ ఆర్ యూ? Hi, Suchi, how are you? ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి చాలా సేపు అయింది. చూడడానికి కొంచెం ఏజ్ ఎక్కువలా లేదు? అలా అనిపించట్లేదే. నా నోరు తెరిపించుకో. తన మొహానికి ఒక టాటూ. నవ్వద్దు. హలో, ఏంటి చాలా కోపంగా కనపడుతున్నావు? వెళ్ళి ఏమైనా తెచ్చుకుని తినొచ్చు కదా, ఫ్రీగానే పెడుతున్నారు, మళ్ళీ సంవత్సరం దాకా పెట్టరు. ఎందుకంత కోపం? తినమనే కదా చెప్తున్నాను. హలో హలో. హాయ్. స్మిత మేడం పరిచయం చేసావా? లేదు, నేను చేయనా? నేనే చేస్తాను. నువ్వు చేయలేవులే. బాయ్ సిస్టర్. Yes, of course. Hey, హలో. hi, Sid. హాయ్ మ్యామ్, Hi. దిస్ ఇస్ మై వైఫ్ అంజలి. Oh, hi. She's so cute. వచ్చి చాలా సేపు అయిందా? ఇప్పుడే వచ్చాం మ్యామ్. Oh, okay. Hey, I'll take care of her. You hang out with your friends, okay? అంజలి, మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్. ఏంటి పక్కదాన్ని వచ్చావు? మైండ్ యువర్ బిజినెస్. ఏం సిద్ధు, అన్న ఐటమ్స్ చూసి కన్ఫ్యూజ్ అయ్యావా? ఎందుకు కన్ఫ్యూజన్? పార్టీ అని చెప్పి పొద్దున చేయం తినకుండా వచ్చుంటావు కదా. కుమ్ము కుమ్ము. తమ్ముడు ఐస్ క్రీమ్ ఎక్కడా?